నమస్కారం, BTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొండలపాటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టారని కేడర్కు సీఎం చంద్రబాబు పిలుపు. ప్రభుత్వ పథకాలు, మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచన. వైసీపీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్ట్రాంగ్ వార్నింగ్. హద్దు మీరి ప్రవర్తిస్తే సంగతి తేలుస్తామని హెచ్చరిక. విజయవాడ పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రమాణ స్వీకారం చేసిన బుద్ధా వెంకన్న. వెల్లంపల్లిని ఊసరవెల్లి అన్న వెంకన్న. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని, అదే సమయంలో గొడ్డలిపాటి చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టారని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీల కోసం నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన హాజరై ప్రసంగించారు. కార్యకర్తల నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నాయకులపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. వైసీపీ శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించేలా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే తగిన విధంగా స్పందిస్తామని అన్నారు. వ్యక్తిగత విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. సింగ్ నగర్ లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, డిఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు అరాచకానికి పాల్పడుతూ నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మెగా డిఎస్సీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ వైసీపీ నాయకులు చర్చకు ముందుకు రావడం లేదన్నారు. డిఎస్సీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా, లిఖిత పూర్వకంగా పూర్తి స్పష్టత ఇచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమైన బ్రిడ్జి కోర్సును కూడా వైసీపీ నాయకులు పేకాటతో పోల్చడం వారి అవగాహన లేమికి నిదర్శనమని అన్నారు. మెగా డిఎస్సీ మీద చర్చకు సిద్ధం అని చెప్పి స్పష్టంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా దానికి ఛాలెంజ్ చేశాడు. ఏ చర్చకైనా సిద్ధం. మీరు స్పోర్ట్స్ కోటా మీద అంటారా, స్పోర్ట్స్ కోటా మీద. బ్రిడ్జ్ గేమ్లో బ్రిడ్జి పేకాట ఆడే వాళ్ళకి డిఎస్సి రిజర్వేషన్ వచ్చారని అంటారా, దాని మీద కూడా చర్చ సిద్ధం. బ్రిడ్జ్ అనేది పెట్టింది నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాకు స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు అది. అంటే బ్రిడ్జి గేమ్కి, పేకాటకి వివరణ తెలియనటువంటి సన్నాసులు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 1కి 10 సార్లు చెప్పాం, అందుకని వాళ్ళు సన్నాసులు అన్నాం. బ్రిడ్జ్ గేమ్ అనేది వేరు, పేకాట అనేది, జోదం అనేది వేరు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. అయినా ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా బ్రిడ్జ్ గేమ్లో నిష్ఠాతులైన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా. అది కూడా స్పష్టం చేశాం. నిన్న దానికి సంబంధించిన 2 అధికారులు, ఎండి, శాఫ్, అలాగే వాళ్ళు కూడా వివరణగా పూర్తిగా ఇచ్చారు. అంటే మేము ఏది మాట్లాడినా ఆన్ పేపరు ఎవిడెన్సు, మేము సాక్ష్యాలు, ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తూ ఉన్నాం. మేమేమి వీళ్ళలాగా వీళ్ళది గాలి పార్టీ, గాలి మాటలు మాట్లాడతారు. మాది గాలి పార్టీ కాదు, మేము ఆ టైప్ కాదు. మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నాం. చెప్పిన దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే, ఇక మీరు అబద్ధం చెప్పారు, మీరు ఇక్కడ అవినీతి చేశారు, లేదంటే ఇక్కడ బ్రిడ్జ్ గేమ్లో ఉద్యోగాలు ఇచ్చారని చూపించండి, తప్పులేదు. ఎందుకంటే ఇది 8 నెలలు అయిపోయింది. మేము ఈ మెగా డిఎస్సీ జరిపి 8 నెలల్లో 17,000 మంది కష్టపడి చదువుకొని యువత. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుద్ధా వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంతో పాటు బుద్ధా వెంకన్న జన్మదిన వేడుకలను కూడా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఈ నియోజకవర్గాన్ని చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. పార్టీ కోసం 4 అడుగులు వెనక్కి, శత్రువు కోసం 10 అడుగులు ముందుంటామని తెలిపారు. 2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చారని,
చేస్తున్నారని వెంకన్న తెలిపారు. శ్రీనివాస్ రాజకీయ నేత కాదని పైరవీలు చేసుకునే పైరవీల నాయకుడు అంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ బుద్దా వెంకన్న హెచ్చరించారు. మరియు ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి సోదరులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు, మరి నాకు నిజంగానే ఈ ఇన్ఛార్జ్ విషయంలో ఎంతో సహకరించినటువంటి వ్యక్తి కేసీఆర్ శివనాథ్ చిన్ని గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మరి మాకు గద్దె రామ్మోహన్ గారు అంటే ఎంత ప్రేమ మీ అందరికీ తెలుసు. ఇందాక ఆమె అన్న నాకు ఇంకో పదవి వచ్చిన ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేసి ఆయన దగ్గర పక్కన పెట్టుకునే ప్రమాణ స్వీకారం చేస్తాను. మరి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను ఆదరిస్తారు. మరి గద్దె అనురాధ గారు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే సోదరుడు గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఇద్దరం కూడా చిన్న అభిప్రాయ భేదాలు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీని ఒకే తాటిపై నడిపించి, ఏ మాటగా మాట నాగుల మీరా గారు కూడా మాట అంటాడు, జల్లు ఖాన్ గారు ఎమ్మెల్యే అయినా, ఆయన ఇన్ఛార్జ్ అయినా, నేను ఇన్ఛార్జ్ అయినా వన్ టౌన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయాల. జల్లు ఖాన్ గారి గురించి కూడా చెప్తాడు. అలాగే ఇవాళ కూడా మేము ఏ కమిటీని కూడా డిస్టర్బ్ చేయం, పని చేపిస్తాం తప్ప ఏ కమిటీని కూడా డిస్టర్బ్ చేయం. మరి 20 సంవత్సరాల సంబంధం ఉంది. మరి మా ఇద్దరికి కూడా నాకు వచ్చిన ఎమ్మన్నే ఫస్ట్ ఆయనే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరి సోదరులు నాగుల మీరా గారు, అలాగే షరీఫ్ గారు, మేమిద్దరం ఫస్ట్ విప్పులు డొక్కా మాణిక్యవరప్రసాద్, సుబ్బారెడ్డి, ఆయన నేను ఇద్దరు పార్టీ మారిపోయారు. మేమిద్దరమే ఉన్నాం. ఆయన చైర్మన్. అప్పుడు నేను ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున విప్పుని అమరావతి విషయంలో విప్పు జారీ చేసింది నేనే. మరి ఆయన నీతి నిజాయితీతో దాన్ని అమరావతిని నిలబెట్టడమే కాకుండా వాళ్ళ పార్టీని కూడా నిలబెట్టినటువంటి ఘనత షరీఫ్ గారిది. అందరూ టపట్లు అభినందన. మరి ఆయన ఈ కార్యక్రమానికి రావడం, ఇకపోతే పెద్దలు గౌరవనీయులు 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నిక అవడమే కాకుండా మళ్ళీ 2019లో వాళ్ళ కుమార్తె కేవలం తక్కువ మెజార్టీ, రాష్ట్రంలో అందరూ కూడా గాలిలో పోతే ఆమె చాలా తక్కువ మెజార్టీ, అది కూడా ఒక ఇండిపెండెంట్. సమాజానికి సేవ చేయని తపనతో సిద్ధార్థ మెడికల్ కాలేజీ అలమ్నై అసోసియేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. అలమ్నై అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ ఎన్ అమ్మన్న సేవలు ప్రశంసనీయమని, ఆయన బాటలో మరింత మంది వైద్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎస్ఎంసీఏఏ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఎస్ఎంసీఏఏ ఆధ్వర్యంలో జీజీహెచ్ లో అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన బ్లడ్ బ్యాంక్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు అలుమ్నై సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దాదాపు 75 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడం ద్వారా ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి సహకరించారని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ఆధునీకరణతో రక్త సేకరణ, పరీక్షలు, రక్త భాగాలను వేరు చేయడం, నిల్వ చేయడం, అవసరమైన రోగులకు సకాలంలో నాణ్యమైన రక్తాన్ని అందించడం మరింత సమర్థవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. కోవిడ్ విపత్కర సమయంలో ఎస్ఎంసీఏ సభ్యులు ప్రజలకు అండగా నిలిచారని కలెక్టర్ అన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళ డొనేషన్తో వినూత్నమైన అట్లాగే అడ్వాన్స్డ్ బ్లడ్ డొనేషన్ ఎక్విప్మెంట్స్ని, బ్లడ్ బ్యాంక్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ సమకూర్చడం జరిగింది. దాదాపు 75 లక్షలు అల్యూమినీస్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమినీస్ సీనియర్ డాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఇది చాలా మంచి పరిణామము. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే స్టేట్లోనే ఎక్కడ లేనటువంటి యూనిక్ ఎక్విప్మెంట్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ విత్ 3 years ఏఎంసీతో కూడా ఇక్కడ పెట్టడము చాలా హర్షదాయకము. ప్రతి ఒక్కరికి ఈ డొనేషన్ చేసి ఈ ఎక్విప్మెంట్స్ ఇక్కడ సమకూర్చిన ప్రతి ఒక్క సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి P4 కార్యక్రమం అని భావిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ముందుకెళ్లారు, వాళ్ళు ఎంతో సంపాదించుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ
పే బ్యాక్ టు సొసైటీ అని ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఉపయోగపడాలి. వాళ్ళకి మనము ఆధునిక ఈ యంత్రాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి, బ్లడ్ డొనేషన్కి సహకరించాలని వాళ్ళు ముందుకు చేసిన ఈ ఇనిషియేటివ్ అయితే ఉందో చాలా స్వాగతార్హం, అలాగే ప్రశంసనీయార్హము. వాళ్ళకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో వాళ్ళు చేస్తూ మన జీజీహెచ్ని, అట్లాగే మన స్టేటు, అలాగే మన రాష్ట్రం, మన జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జీజీహెచ్లో ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి, సీనియర్స్కి, అలాగే అల్యూమిని అసోసియేషన్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ అమర్నాథ్ నల్మాటి, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రటరీ. ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక బ్లడ్ బ్యాంక్కి మా సిద్ధార్థ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఫండ్ వేసి ఒక 75 లక్షలు ఖర్చు పెట్టి కొత్త ఎక్విప్మెంట్, అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ బ్లడ్ బ్యాంక్ కింద చేయడానికి అవకాశం ఇచ్చారు మాకు ఈ గవర్నమెంట్ వారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్. దానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బ్లడ్ బ్యాంక్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మన స్టేట్ హెడ్ హాస్పిటల్ కింద ఉంటుంది. ఒక మంచి బ్లడ్ బ్యాంక్ ఉంటేనే ఆ హాస్పిటల్లో అన్ని సర్వీసులు జరుగుతాయి. ఒక ట్రామా ఉన్నా, ఒక సర్జరీస్ అయినా, ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు కొంచెం బ్లడ్ బ్యాంక్ రన్ అవుతుంది, కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ లోపం వలన పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. ఈరోజు విజయవాడలో ఏది కావాల్సిన బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇది. ప్లేట్లెట్స్ కానీ, అదర్ సెల్ సెపరేటర్స్ కానీ, బ్లడ్ కానీ ఏదైనా సరే, ఏ కెపాసిటీలో అయినా సరే హ్యాండిల్ చేయడానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మన బ్లడ్ బ్యాంక్లో. ఆ అవకాశం మాకు దొరికినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మెయిన్గా అరుణ్ మిశ్రా అని మా 5th బ్యాచ్ స్టూడెంటు, అరుణ్ మిత్ర ఆయన పేరు, ఆయన 30 లక్షలు ఇచ్చాడు. మిగిలినంతా అందరం కలిసి ఫండ్ వేసి ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ చేయడం అయింది. ప్రిన్సిపల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ మాట్లాడుతున్నాను. సో ఈరోజు చాలా సుదినం. మాకు సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక 75 లక్షల రూపాయలు విలువైనటువంటి అత్యాధునిక పరికరాలు బ్లడ్ బ్యాంక్కి డొనేట్ చేయడం జరిగింది. అందులో కార్యక్రమంగానే ఇవాళ మన కలెక్టర్ గారితో ఇనాగ్రేట్ చేయిస్తున్నాము ఈ ఎక్విప్మెంటు. ఎందుకంటే మా ఎగ్జిస్టింగ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ జీజీహెచ్ విజయవాడలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ని అప్గ్రేడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే వేరే మెడికల్ కాలేజీ కంటే ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో సదుపాయాలు బాగున్నాయి, లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయని ఆ విషయం తీసుకురావడానికి దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది పూర్వ విద్యార్థుల సహకారంతో. ఇందులో ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఒక అరుణ్ మిత్ర అని చెప్పి సార్ చెప్పారు ఇందాక, అతనితో పాటు మిగతా స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి డొనేట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఇచ్చినట్టు ఎక్విప్మెంట్ 3-4 ఎక్విప్మెంట్స్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చిన్నపిల్లల బ్లడ్ ఎక్కిచ్చేటప్పుడు సపరేట్ చేసేటప్పుడు ఆ బ్లడ్ సపరేట్ చేసి చిన్నపిల్లవాడికి 10 ml 20 ml 30 ml అని ఇచ్చేసి మిగతాది 350లో మిగతాది ఆ 320 అలాగే ఉంచి తర్వాత కూడా వాడుకోవచ్చు. అది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనమాట. అది వేరే చోట ఎక్కడ లేదు. అలాగే రిఫ్రిజిరేట్ సెంట్రిఫ్యూజ్ అని ఉంటుంది. బ్లడ్లో ఉన్న కంపోనెంట్స్ని ప్యాకెట్ సెల్స్గా కానీ, ప్లేట్లెట్స్ కానీ, లేకపోతే ఇంకా. నేను డాక్టర్ రఘునందన్ రెడ్డి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ. ఇక్కడ స్టేట్లో ఎక్కడ లేనట్టుగా మా దగ్గర అంటే బ్లడ్ బ్యాంక్ ట్రాన్స్ఫ్యూజన్ స్పెషలిస్ట్ ఉన్నారు. మా దగ్గర 2 ఉన్నారు, డాక్టర్ రంజిత అండ్ డాక్టర్ అనిత. సో వీరి సహకారంతో ప్లస్ పూర్వ విద్యార్థుల సహకారంతో అమ్మన్న గారు అయితేనేమి, వాళ్ళ టీం అయితేనేమి చాలా ఇంపార్టెంట్ విభాగాన్ని డెవలప్ చేయడంలో వాళ్ళ కృషిని అందించారు. సో ఇవాళ మేము సగర్వంగా చెప్పుకోగలము, జీజీహెచ్ విజయవాడలో ఉన్న సౌకర్యాలు ఏ హాస్పిటల్లోనూ లేవని. సో ఇలాగే కొనసాగిస్తామని. తర్వాత మా కొత్త బ్లాక్ ఒకటి ఓపెన్ అవుతుంది, క్రిటికల్ కేర్ బ్లాక్. అందులో కూడా ఒక బ్లడ్ బ్యాంక్ నెలకొల్పాలని మేము అనుకుంటున్నాం. దానికి తగిన సహాయ సహకారాలు కలెక్టర్ గారు అందిస్తారని చెప్పారు. సో వారి సహకారంతో, గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో ఈ విధంగా మేము ముందుకెళ్దామని, దానికి మీ అందరి సహకారం. డాక్టర్ అనిత, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, అండ్ షీఈ్ డాక్టర్ రంజిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్. ఇవాళ చాలా మంచి శుభదినం అండి. ఎస్ఎంసీ ఆలుమ్ని అసోసియేషన్ ద్వారా ఒక 15 ఎక్విప్మెంట్స్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిసీవ్ చేయడం జరిగింది. సో అందులో ముఖ్యంగా స్టెరైల్ కనెక్టింగ్ డివైస్. ఈ డివైస్ ద్వారా మనం పీడియాట్రిక్ పేషెంట్స్కి మనం అక్యురేట్గా వాళ్ళకి ఎంత వాల్యూమ్ అవసరం ఉంటుందో స్టెరైల్ కండిషన్స్లో మనం బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్. దీనివల్ల మనం కాంపోనెంట్స్ సపరేట్ చేయొచ్చు. లైక్ హోల్ బ్లడ్ నుంచి పీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా, క్రయోప్రిసిపిటేట్ ఇవన్నీ కూడా మనం సపరేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏ పేషెంట్కి ఏ కాంపోనెంట్ అవసరమో అది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి వాల్యూమ్ ఓవర్లోడ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అక్యురేట్ కాంపోనెంట్ ఇవ్వడం వల్ల వాడి పేషెంట్కి మంచి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ జెల్ కార్డ్ ట్యూబ్ టెక్నాలజీ. ఇది ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మినిమం క్రాస్ మ్యాచింగ్కి 45 minutes పడుతుంది. అలాంటిది ఈ జెల్ టెక్నాలజీ ద్వారా వితిన్ 15 minutesలో 1 drop ఆఫ్ బ్లడ్ లైక్ 15 microlitersతో మనం క్రాస్ మ్యాచ్ చేసి
అక్యురేట్ సెన్సిటివిటీతో ద్వారా మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల లైక్ బాంబే బ్లడ్ గ్రూప్ అయితేనేమి, పారా బాంబే, ఆటో యాంటీబాడీస్, లైక్ రేర్ బ్లడ్ గ్రూప్స్, ఇవన్నీ కూడా మనం అందులో చెక్ చేసి మనం చూడడం. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ వ్యాపారం చేసుకుంటున్న తనపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై రాజు నాయక్ అనే వ్యక్తి అసత్య ఆరోపణలు చేస్తూ తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారని కాంట్రాక్టర్ పామర్తి రాజా మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేరును తెలుగుదేశం పార్టీని ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆయన మండిపడ్డారు. మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రి కొల్లు రవీంద్ర ఎల్లప్పుడూ న్యాయానికి కట్టుబడి ఉంటారని, ఆయనకు ఈ కాంట్రాక్ట్ వివాదాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా రాజు నాయక్ నేరుగా వచ్చి లెక్కలు చూసుకోవాలని సూచించారు. గవర్నర్పేటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్పీసీఎల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల నిర్మాణం, కాంట్రాక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రంలో 2004 నుంచి న్యాయబద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 2 నెలల క్రితం అమరావతిలోని సెంట్రల్ టీడీపీ ఆఫీసు వద్ద గిరిజనులను తీసుకువెళ్లి రాజు నాయక్ తాను 1.54 కోట్లు ఇవ్వాలంటూ అనవసరంగా ధర్నా చేశారని రాజా పేర్కొన్నారు. ఆ సమయంలోనే స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర అతడిని కార్యాలయానికి పిలిపించి మాట్లాడామని ఆదేశించిన పిదప తగిన లెక్కలు చూపిస్తే ఎంత డబ్బులైనా చెల్లిస్తామని స్పష్టం చేశామని గుర్తు చేశారు. తనకు రావాల్సిన 2.67 లక్షల బకాయిలు లెక్కలను ఆధారాలతో సహా చూపించినప్పటికీ రాజు నాయక్ సక్రమంగా స్పందించకుండా రాస్తా రోకోలు, ధర్నాల పేరుతో నాటకాలు మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లెక్కలు తీర్చడానికి కమ్యూనిస్టు నాయకుడు డివి కృష్ణ వద్దకు వెళ్లగా అన్ని ఆధారాలు చూపామని స్పష్టం చేశారు. ఆ అకౌంట్ ఏమని చెప్పి చెప్తున్నాడు, ఏమనంటే రాజకీయ పార్టీల పేర్లు తీసుకొస్తున్నాడు. రాజకీయాలకి మాకు ఏం సంబంధం అండి? మాకు రాజకీయం అప్పుడు మాది మచిలీపట్నం నేటివ్. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు ఏమన్నా డబ్బులు ఎవరు కొడితే వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసి నువ్వు ఎంజాయ్ చేయమని చెప్పి చెప్తాడా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆ లెక్కలు ఆయన దగ్గరికి కదా ఎందుకు, మేము పిలిస్తేనే కదా వచ్చింది. ఫస్ట్ సారి అయితే 2 సార్లు ధర్నా పెట్టావు. ధర్నా పెట్టడం ఇవన్నీ ఎందుకు? ధర్నాలకి అసలు మామూలుగా రాస్తా రోగులు ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. కూర్చుని మాట్లాడాలి. డబ్బులు మీకు రావాల్సి వస్తే డబ్బులు ఇవ్వడానికి మాకేమన్నా అభ్యంతరం ఉందని చెప్పి మీతో ఎప్పుడైనా చెప్పావా? గత సంవత్సరం సెప్టెంబర్లో కూడా నీతో చెప్పాను నేను. నువ్వు ఒక్కడే మా ఇంటికి వచ్చావు. మా ఇంటికి వచ్చినప్పుడు నీకు డబ్బులు ఎగ్గొట్టాలన్న ఆలోచన కనుక నాకుంటే ఆ రోజునే డబ్బులు ఎగ్గొట్టే నువ్వేం చేసుకుంటావు చేసుకోమని చెప్పి చెప్పొచ్చుగా. నేను మళ్ళీ లెక్కలన్నీ రాసిచ్చానుగా. నువ్వు లెక్కలు నీ చేత్తో, నువ్వు ఎప్పుడెప్పుడు డబ్బులు తీసుకున్నావు నీ చేత్తో నువ్వు రాసిచ్చావుగా. ఆ లెక్కలన్నీ కూడా ఇచ్చాను కదా. దేవినేని ఉమాగారి దగ్గరికి వెళ్ళావు. ఉమాగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉమాగారు నాకు ఫోన్ చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున ఫోన్ చేసినప్పుడు ఒకసారి ఇదేంటో చూడమ్మా అని చెప్పి చెప్పారు. చెప్పినప్పుడు సరే సార్ మీకు నేనే మీ దగ్గరికి వస్తానంటే అంటే నువ్వు నా దగ్గరికి రావట్లేదు కానీ ఈ లెక్కలకి ఒకసారి చూడమ్మా అన్నాను. మనుషులందరినీ కూడా ఊళ్ళో పెద్ద మనుషుల్ని, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని వీళ్ళందరినీ కూడా పంపించారు. పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా చూశారు ఈ లెక్కలు. చూసినప్పుడు రాజు నాయక్ ఇదే తప్పు, ఇది ఎట్లా సరి చేయండి అని చెప్పి చెప్పారు ఊళ్ళో పెద్ద మనుషులు. వచ్చిన కాంట్రాక్టర్ కూడా 2వ సారి మళ్ళీ వెళ్ళావు. 2వ సారి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇక్కడ ఫేక్ బిల్ నెంబర్లో ఇచ్చారని చెప్పి మళ్ళీ చెప్పావు. ఈ ఇన్వాయిస్ కాపీలు కూడా ప్రింట్ తీసి నా దగ్గరికి వచ్చిన తర్వాత వైస్ చైర్మన్ చుట్టూరు శ్రీను వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత శ్రీను గారిని అడగను కావాలంటే వచ్చిన తర్వాత ఈ ఇన్వాయిస్ కాపీలు కూడా ప్రింట్ తీసి చూపించాను. చూపించినప్పుడు ఇదంతా కూడా అతనిదే తప్పు, ఏదో తెలిసి తెలియక చేస్తున్నాడు, పెట్టుకోండి అంటే ఏమంటే ఇతను మెంటాలిటీ మారిపోయింది. చాలా సంవత్సరాలు నా దగ్గర ఉండేవాడు చేసుకునేవాడు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇద్దామని చెప్పి ఆధ్యాత్మికత, సాహిత్యం, సంస్కృతి, మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకెళ్తూ శ్రీవాణి మాసపుత్రిక 500 సంచికలు పూర్తి చేయడం ఒక పత్రికా విజయమే కాదని, విలువల పరిరక్షణకు సాగిన మహాయజ్ఞమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. సమాజంలో సంచలనాలకు, వేగవంతమైన సమాచారానికి ప్రాధాన్యం పెరిగిన ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికత, మానవత, నైతిక విలువలను కాపాడుతూ శ్రీవాణి 500 సంచికల ప్రస్థానం సాగించడం అభినందనీయమన్నారు. శ్రీవాణి చదివే పత్రిక మాత్రమే కాదని, జీవితాన్ని మార్చే పత్రిక అని చిన్ని పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన శ్రీవాణి 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణతో కలిసి ముఖ్య అతిథిగా
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సమాజంలో సంచలనాలకు వేగవంతమైన సమాచారానికి ప్రాధాన్యం పెరిగిన ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికత, మానవత, నైతిక విలువలను కాపాడుతూ శ్రీవాణి 500 సంచికల ప్రస్థానం సాగించడం అభినందనీయమన్నారు. శ్రీవాణి చదివే పత్రిక మాత్రమే కాదని జీవితాన్ని మార్చే పత్రిక అని చిన్ని పేర్కొన్నారు. విద్య ఉపాధిని ఇస్తుందని, విలువలు వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయని ఆయన పేర్కొన్నారు. సమాజానికి సాహిత్యం కేవలం అర్థం కాదని, దిశానిర్దేశం చేసే మార్గదర్శి అని వివరించారు. జిల్లా మిల్క్ యూనియన్ విజయ పాలదళ్లను ఆగస్టు 10వ తేదీ నుండి లీటర్కు ₹2 పెంచాలని నిర్ణయం తీసుకుందని, ఏప్రిల్లో లీటర్ ₹2 పెంచిన విజయ డైరీ 4 నెలలు తిరగకముందే మరోసారి పెంచడం గర్హనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. పాల ధరల పెంపును, విజయ డైరీని కబ్జా చేయడానికి ప్రభుత్వం పెద్దలు, మంత్రులు ద్వారా చేస్తున్న కుట్రలకు నిరసనగా శనివారం సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లోని విజయ డైరీ వద్ద ధర్నా ఆందోళన చేపట్టారు. పాల ధరల పెంపును నిరసిస్తూ విజయ డైరీని రక్షించాలని నినాదాలు చేశారు. బాల బాలికలు విజయ పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ మాట్లాడుతూ బియ్యం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయన్నారు. సోమవారం నుండి లీటర్కి ₹2 చొప్పున పెంచుతున్నారు. ఏప్రిల్లో 4 నెలల అవలా ₹2 పెంచి మళ్ళీ వాళ్ళు ₹2 సంవత్సరానికి 3 సార్లు పెంచుతున్నారు. సంవత్సరానికి ఒక్కొక్కసారి పెంచే 36 కోట్ల చొప్పున 100 కోట్ల భారం పడతా ఉంది. ఒకవైపునేను పాలు, ఇంకొక వైపున నిత్యావసర వస్తువులు, బియ్యం ధరలు ₹10, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. జనం ఎలా బతకాలి? మళ్ళీ ఇప్పుడు ఈ విజయ డైరీ పెంచగానే ప్రైవేట్ వాళ్ళకి దారి చూపించి అందరూ పెంచడానికి అవకాశం కల్పించడం అంటే వాళ్ళ లోకేష్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ సొంత హెరిటేజ్ యొక్క లాభాల కోసం విజయ డైరీని బలి చేస్తున్నారు. సామాన్య ప్రజల మీద పాల ధరలు పెంచి సామాన్యుల్ని నాశనం చేస్తూ ఉన్నారు. దానికి తోడు విజయ డైరీ 1,50,000 మంది రైతుల పెట్టుబడులతో వాళ్ళ కోసం పెట్టిన సంస్థని నాశనం చేస్తున్నారు. దీని మీద ఏంటి మీ పెత్తనం ఏంటి? ఇది సహకార సంఘం తెలుగుదేశం పార్టీదా, లేదు రాష్ట్ర ప్రభుత్వానిదా? ఇదేమి హెరిటేజ్లు అయితే మీ డైరెక్టర్లు ఎవరుండాలో మీరు నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ రైతులు, జనం నిర్ణయిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలకి 4 మంత్రులు హుటాహుట్టొచ్చి ఎన్నికైన చైర్మన్ని రద్దు చేసి ఇప్పుడు వాళ్ళ గుప్పెట్లోకి తీసుకుని ఈ ఆస్తుల మీద కబ్జా చేయటానిక, దీన్ని మోతాయించి హెరిటేజ్ని పెంచుకొని మీ లాభాల కోసం చూడటం కోసమా? ఇంకోవైపున సామాన్య జనం మీద అడ్డగోలుగా రేట్లు పెంచి దీన్ని మోతాయటానికి కుట్ర పన్నారు. లేకపోతే బలవంతమా, దౌర్జన్యమా? మీ అధికారం ఉందని ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతారా? ఇష్టారాజ్యంగా ఎండీలని, చైర్మన్ని, డైరెక్టర్ని మార్చేస్తారా? దీన్ని మీ గుప్పెట్లో తీసుకుంటారా? మీ సొంత లాభాల కోసం సహకార సంఘం ఇప్పటికే రాష్ట్రం అన్నీ మూతపడి గతంలో అమూల్ పేరుతో మోతాయటానికి ప్రభుత్వాలు. హాస్పిటల్లో పాల డైరీ చైర్మన్ అయినటువంటి చలసాని ఆంజనేయులు గారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి 4 మంత్రుల బృందం ఈ రేటు పెంచాలని చెప్పి డిసైడ్ చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి చైర్మను, డైరెక్టర్లు అందరూ కలిసి అనానిమస్గా ఎంపిక చేసుకున్నటువంటిది. కృష్ణా మిల్క్ యూనియన్ అంటేనే ఈ రాష్ట్రంలోనే పేరెన్నికన్నటువంటి సంస్థ. ఒకప్పుడు మండవ జానకిరామయ్య దీనికి చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేయాలని చెప్పని చూస్తే ప్రభుత్వం వల్ల కానివ్వకుండా అడ్డం పడ్డటువంటి పరిస్థితి. కానీ 4 మంత్రుల్ని పంపించి హాస్పిటల్లో ఉన్నటువంటి చైర్మన్ దగ్గరికి పంపించి అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి బలవంతపు రాజీనామా సేకరించి మీడియాకి చూపించారు, మీడియా ముందు పెడతా ఉన్నారు అని అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా అడుగుతున్నాం. బూడిద మాఫియా, రైస్ మాఫియా, ఇసుక మాఫియా, ఏ మాఫియా మీది? ఎన్ని మాఫియాలు ఉన్నాయి మీవి? ఇందుకు ఇప్పుడు డైరీ మాఫియా కూడా మీదేనా? అంటే హెరిటేజ్ని తీసుకొచ్చి హెరిటేజ్ పాల ఫ్యాక్టరీని ఇక్కడ పెంచి పోషించడం కోసం విజయ మిల్క్ డైరీని అమ్మేస్తారా? కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయాలి. అందుకనే విజయ డైరీకో ముద్ర అవినీతి జరుగుతుందట. అంటే హెరిటేజ్లో కంటే అవినీతి జరుగుతుందా?
కొన్నిటిలో కంటే అవినీతి జరుగుతుందా? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉందా? 1200 కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి విజయ డైరీ మ్యాక్ చట్టం ప్రకారం జరుగుతూ ఉన్నటువంటి చక్కటి సహకార సంస్థల్లో అగ్రగామిగా నిలబడుతూ ఉన్నటువంటి విజయ డైరీని ముయించాలి అని అంటే దీని దుర్మార్గమైనటువంటి విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో శ్మశాన వాటికలు పెద్ద సమస్యగా మారాయని, దళితవాడల్లో అన్ని సౌకర్యాలతో కూడిన శ్మశాన వాటికల ఏర్పాటు కోసం కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చినట్టు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అణగారిన కులాలు, మైనార్టీలు, మహిళలపై దాడులు, దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఆగస్టు 15న జాతీయ సమైక్యతను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పథకావిష్కరణలు చేస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో శ్మశాన వాటికలు పెద్ద సమస్యగా మారాయని, దళితవాడలో అన్ని సౌకర్యాలతో కూడిన శ్మశాన వాటికల ఏర్పాటు కోసం కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానంగా ఉన్న మంత్రిమండలి, మొన్న సమావేశమైన మంత్రిమండలి కొత్త పీపీపీ విధానాన్ని ప్రకటించింది. అంటే పాత పీపీపీ విధానంలో మొత్తాన్ని లూటీ చేసి కార్పొరేట్లకు అప్పచెప్పడం కష్టంగా ఉంది. మొత్తం యావత్ సంపదని లూటీ చేయాలంటే కొత్త విధానం కావాలి అని చెప్పి దానికి అంటే కార్పొరేట్లకు ఏమాత్రం నష్టం రాకుండా, ఒకవేళ నష్టం వస్తే దాన్ని ప్రభుత్వమే భరించే విధంగా వైబిలిటీ గ్యాప్ అని పెట్టి దానికి ఒక 1500 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళు పెట్టే పెట్టుబడికి వచ్చేటువంటి ఆదాయానికి మధ్య గ్యాప్ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు ఈ గ్యాప్ను కూడా పోర్చడానికి ప్రైవేట్ రంగానికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇది లూటీ చేయటం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికే పీపీపీ విధానంలో ఇప్పుడు మన భోగాపురం ఎయిర్పోర్ట్ పీపీపీ విధానంలో పెట్టారు. ఏమిటి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వ భూములన్నీ రైతుల దగ్గర నుంచి బలవంతంగా సేకరించిన భూములన్నీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టబెట్టడమే పీపీపీ విధానం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా అందులో లేదు అసలు. ఇంతకుముందు పీపీపీ కింద ఉన్నటువంటి గంగవరం పోర్టు గత ప్రభుత్వ హయాంలోనే 100% వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు వైద్య కళాశాలలో పీపీపీ అని ఎవరో ఒకరు ముందుకు రాకపోయేసరికి 2 ఏళ్ల నుంచి పెట్టుబడులు వరదాగా ఉన్నాయి. మెడికల్ సీట్లు కోల్పోయాము, ఆసుపత్రులు ప్రారంభం కాలేదు, వెనకబడిన ప్రాంతాల్లో వైద్యం ప్రాబ్లంగా ఉంది. అందుకని మొత్తం ఈ పీపీపీ విధానమే ఫెయిల్యూర్ అని మేము మొదటి నుంచి చెబుతున్నాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత పీపీపీ విధానం బాగాలేదు, కొత్త పీపీ విధానం అని చెప్పని దళిత సామాజిక సమస్యలపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టైలర్పేట కొండ ప్రాంతంలో పర్యటించి ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని స్థానికులు వాపోయారు. రీటైనింగ్ వాల్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటం, మట్టి పోగుల వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని పశ్చిమ నగర అభివృద్ధి కమిటీ నాయకులు బి సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సున్నంపాడులో కాకుండా అందుబాటులోనే 2 సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ పథకాలు, పింఛన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సామాజిక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక శంఖారావంలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 49వ డివిజన్ టైలర్పేట కొండ ప్రాంతంలో పర్యటన నిర్వహించారు. నగరపాలక సంస్థ 49వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మరి పేద దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యలు ఒక్కోలాగా ఉన్నాయి. ఇక్కడ సామాజిక సర్వే కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి మరి సరైన పనులు లేవు. అలాగే ఉన్నటువంటి ఇల్లు కూడా పగిలిపోయి కారిపోతున్నాయి. పక్కా ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వాలు ఏమాత్రం కూడా సహాయం అందట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణం గత 9 నెలల మాసంగా మధ్యలో ఆగిపోయి ఉంది. దీంతో పాటుగా ఇల్లు స్థలాలకు సంబంధించి 4 సంవత్సరాల క్రితం 35 కిలోమీటర్ల అవతల ఇచ్చినటువంటి సున్నంపాడులో ఇంతవరకు అంత దూరం వెళ్ళే పరిస్థితి లేక ప్రభుత్వాలు ఇచ్చినట్టు చేతికి ఇచ్చాయి, కానీ ఇల్లు మాత్రం వచ్చే పరిస్థితి లేదు. వెలగలేరులో కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంటి పనులు కూడా వేసే పరిస్థితి లేదు. పంపు కలెక్షన్లు కూడా అడుగుతున్నా పట్టించుకునే నాదులు లేడు. ఈ రకంగా పేదలు ఉన్నటువంటి దళితులు ఉన్నటువంటి ప్రాంతాలని నిర్లక్ష్యం గురి కాబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్ళకి, రేకుల షెడ్ ఇళ్ళకి 5 లక్షలు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి అందరికీ ఇల్లు 2 సెంట్లు ఇల్లు ఇస్తాం, అందుబాటులో ఇస్తాం అని చెప్పిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆగిపోయిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు
వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఇచ్చినటువంటి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రుణాలని, సబ్సిడీ రుణాలని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోవైపు సోలార్ విద్యుత్తు ఎస్సీ తరగతులందరికీ కూడా మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో చూస్తే ఎవరికి కూడా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయలేదు. కాబట్టి సోలార్ యూనిట్లు ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ కుటుంబాలందరికీ కూడా ఏర్పాటు చేసి వారి విద్యుత్ బిల్లులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొండలపాటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టారని కేడర్కు సీఎం చంద్రబాబు పిలుపు. ప్రభుత్వ పథకాలు, మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచన. వైసీపీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్ట్రాంగ్ వార్నింగ్. హద్దు మీరి ప్రవర్తిస్తే సంగతి తెరుస్తామని హెచ్చరిక. విజయవాడ పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రమాణ స్వీకారం చేసిన బుద్దా వెంకన్న. వెల్లంపల్లిని ఊసరవెల్లి అన్న వెంకన్న. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.